Hello guys, welcome back to my channel KSK Education. ఈ వీడియోలో నేను మీకు 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఇంటిజర్స్ ఎక్సర్సైజ్ 7 part 2 చెప్తున్నా. సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ది టెంపరేచర్ at 12 noon was 10 degrees Celsius above zero. If it decreases at the rate of 2 degrees Celsius per hour until midnight, at what time would the temperature be 8 degrees Celsius below zero? What would be the temperature at midnight? సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు టెంపరేచర్ at 12 noon was 10 degrees Celsius above zero. అంటే మనకి 12 noonకి ప్లస్ 10 degrees Celsius ఉంది. అబోవ్ జీరో అంటే జీరో తర్వాత పాజిటివ్. If it decreases at the rate of 2 degrees Celsius per hour until midnight, at what time would the temperature be 8 degrees Celsius below zero? అంటే అది పర్ అవర్ 2 degrees Celsius తగ్గుతూ ఉంటే మైనస్ అవుతూ ఉంటే మనకి ఏ టైంకి అది 8 degrees Celsius బిలో జీరో అంటే -8 degrees Celsius అయ్యిద్ది. అండ్ అలానే వాట్ వుడ్ బీ ది టెంపరేచర్ ఎట్ మిడ్ నైట్ అంటే మిడ్ నైట్కి టెంపరేచర్ ఎంత ఉంటుంది. సో ఇప్పుడు మనం దీని సొల్యూషన్ చూద్దాం. సో ది టెంపరేచర్ ఎట్ 12 noon ఈజ్ ఈక్వల్ టు 10 degrees Celsius. మనకు 12 noonకి 10 degrees Celsius ఉంది. అండ్ దాని తర్వాత ది టెంపరేచర్ డిక్రీజెస్ పర్ 1 hour ఈజ్ ఈక్వల్ టు 2 degrees Celsius. అంటే మనకి 1 hour అది 2 degrees Celsius తగ్గిద్ది. అండ్ ఇప్పుడు అలా మనం చూసుకుంటే మనకి 12 AM 10 degrees Celsius, 1 PM 8 degrees Celsius, 2 PM 6 degrees Celsius, అలా మనకి 3 PM 4 degrees Celsius, 5 PM 0 degrees అండ్ ఎట్ లాస్ట్ మనకి 9 PMకి -8 degrees Celsius వస్తుంది. సో 9 PMకి మనకి -8 degrees Celsius. సో ఇప్పుడు మనం మిడ్ నైట్కి టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకుందాం. సో మనకి ఇందాక ఆన్సర్ మనకి -8 degrees Celsius. సో ఇప్పుడు మనం మిడ్ నైట్కి టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకుందాం. సో మనం ఇందాక చూసినట్టయితే మనకి 9 PMకి -8 degrees Celsius. సో ఇప్పుడు మనం అలా 12 PM దాకా చూడాలి. సో ఇప్పుడు మనకి 12 PMకి మనకి -14 degrees Celsius ఉంది. సో ది టెంపరేచర్ ఎట్ మిడ్ నైట్ 12 PM ఈజ్ ఈక్వల్ టు -14 degrees Celsius. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఇన్ ఏ క్లాస్ టెస్ట్ +3 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer and no marks for not attempting any question. Radhika scored 20 marks if she has got 12 correct answers. How many questions has she attempted incorrectly? Moini scores -5 marks in this test though she has got 7 correct answers. How many questions has she attempted incorrectly? సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు క్లాస్లో ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. అక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేది ఇచ్చారు అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ కట్ చేశారు. అండ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయనందుకు నో మార్క్స్. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే రాధిక స్కోర్ 20 మార్క్స్ అంటే రాధిక 20 మార్క్స్ని స్కోర్ చేసింది. తనకు 12 కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. ఎన్ని క్వశ్చన్స్ తను రాంగ్గా అటెంప్ట్ చేసింది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మోయిని -5 మార్క్స్ అనేది స్కోర్ చేసింది. తనకు 7 కరెక్ట్ ఆన్సర్స్ వస్తే ఎన్ని క్వశ్చన్స్ తను రాంగ్గా అటెంప్ట్ చేసింది. సో ఇప్పుడు మనం వీటి సొల్యూషన్స్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. రెడ్ ది నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మనకి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 3 into నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్. సో మనకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ కాబట్టి 3 into నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ -2 into నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో మనకు ప్రతి రాంగ్ ఆన్సర్కి -2 కట్ చేస్తారు కాబట్టి -2 into నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి టోటల్ స్కోర్ వస్తుంది. సో వాళ్ళు ఇందాక రాధిక టోటల్ స్కోర్ 20 అని ఇచ్చారు. రాధిక స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 20 మార్క్స్. సో ఇప్పుడు 20 ఈజ్ ఈక్వల్ టు 3 into 12 ప్లస్ -2 into ఎక్స్. సో ఇక్కడ 12 కరెక్ట్ ఆన్సర్స్ మనం 3తో మల్టిప్లై చేయాలి అండ్ -2 into ఎక్స్. సో 20 ఈజ్ ఈక్వల్ టు 12 3 = 36 -2 into ఎక్స్ -2x. సో ఇప్పుడు ఇక్కడ -2xని మనం ఇటు పక్కకు తెస్తే +2x. సో 2x ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ +20 మనం ఇటువైపుకి తెస్తే -20. సో 36 - 20
36 minus 20 మనకి 16. సో ఎక్స్ ఇక్కడ ఉంచేసి మనం ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న 2ని తెస్తే డివిజన్. సో 16/2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16/2. సో 2 1s are 2 8s are 16. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. 2 1s are 2 8s are కాబట్టి 8 మనకి ఆన్సర్. Therefore, number of incorrect questions is equal to 8. సో ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన సెకండ్ క్వశ్చన్కి సొల్యూషన్ చూద్దాం. మోహిని స్కోర్స్ -5. సో తను -5 అనేది స్కోర్ చేసింది. మార్క్స్ 4 కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు 7 into 3. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్ 3 కాబట్టి తను 7 కరెక్ట్ ఆన్సర్స్ 7 into 3 21. మార్క్స్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు -5 minus 21. సో టోటల్ స్కోర్ నుంచి మనం కరెక్ట్ ఆన్సర్ స్కోర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ తెలిసిద్ది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 + 21 మనకు ఆన్సర్ 26. సో ఇక్కడ పెద్ద నెంబర్ 21 కాబట్టి దానికి ఉన్న సింబల్ మైనస్. సో -26. Therefore, number of incorrect answers is equal to. సో ఇందాక మనకి 26 వచ్చింది కాబట్టి మనం -26ని 2తో డివైడ్ చేయాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మనకి 2 మార్క్స్ అది కట్టేది. -26 divided by 2, 2 1s are 2 13s are. సో ఇక్కడ 13 is the answer. సో ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే an elevator descends into a mine shaft at the rate of 6 meters per minute. If the descent starts from 10 meters above the ground level, how long will it take to reach 350 meters? సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే an elevator అంటే ఒక లిఫ్ట్ అనుకుందాం, అది పర్ మినిట్ 6 meters వెళ్తుంది. ఒకవేళ అది గ్రౌండ్ లెవెల్కి ఒక 10 meters ముందు ఉండి అబోవ్లో ఉండి 350 meters రీచ్ అవ్వడానికి ఎంతసేపు అనేది పట్టిద్ది. సో ఇప్పుడు మనం దీని సొల్యూషన్ చూద్దాం. ఫిఫ్త్ సొల్యూషన్, టోటల్ లెంత్ టు బి డిసెండ్ ఈజ్ ఈక్వల్ టు 350 meters. ఎందుకంటే అక్కడ టోటల్ 350 meters అని ఇచ్చారు. ప్లస్ 10 meters గ్రౌండ్ లెవెల్కి అబోవ్లో ఉంది కాబట్టి ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 360 meters. రేట్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది ఎలివేటర్ పర్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు 6 meters. పర్ మినిట్ దాని స్పీడ్ 6 meters వెళ్ళిద్ది. టోటల్ టైమ్ టు డిసెండ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం 360ని 6తో డివైడ్ చేయాలి. 360లో 60 times వెళ్ళిద్ది. 6 60s are 360. సో టోటల్ టైమ్ టు డిసెండ్ ఈజ్ ఈక్వల్ టు 60 minutes అంటే 1 hour. సో ఇక్కడితో మనం ఫస్ట్ చాప్టర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.